అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 78వ భాగము రచయిత వేదస్విని గారు. వీర్ మొదటిసారిగా తన అమ్ము కాఫీ తీసుకొని రావటంతో, నా అమ్ముకి కాఫీ చేయటం కూడా వచ్చా? ఓన్లీ బిజినెస్ చేయటం మాత్రమే వచ్చు అనుకున్నాను అని అంటూ కాఫీ తీసుకుంటాడు. వీర్ కాఫీని చాలా ఇష్టంగా తాగుతూ, వావ్ అమ్ము సూపర్! అచ్చం చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టినట్టుగానే ఉంది కాఫీ అంటాడు. మనస్విని అవును వీరా, నేను జానకి అమ్మమ్మ దగ్గరే కాఫీ చేయటం నేర్చుకున్నాను. ఈ కాఫీ అంటే అంకుల్కి నీకు చాలా ఇష్టం కదా, అందుకే అమ్మమ్మ దగ్గర అడిగి మరీ నేర్చుకున్నాను. నువ్వు లండన్ నుండి రాగానే నా చేతి కాఫీని తాగించాలని అనుకున్నాను కానీ అని తన గతం గుర్తుకు వచ్చి మనస్విని కళ్ళల్లోకి కన్నీళ్లు చేరుతాయి. వీర్ మనస్విని కన్నీళ్లను తుడుస్తూ, ఇంకెప్పుడు నీ గతాన్ని తలుచుకోవద్దమ్ము అని అంటే, మనస్విని వీరాని బాధ పెట్టడం ఇష్టం లేక చిరునవ్వు చిందిస్తూ, అందుకే నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఈ కాఫీ నీకు అందించలేను కాబట్టి రోజు ఈ కాఫీకే నేను కూడా అడిక్ట్ అయిపోయాను అని చెప్తుంది మనస్విని. మనస్విని మాటల్లో తన మీద ఎంత ప్రేమను పెంచుకుందో అర్థం చేసుకున్న వీర మనస్వినిని తన గుండెలకు హత్తుకుంటాడు. మనస్విని దూరం జరిగి, నాకు ఆకలిస్తుంది వీర్, పద టిఫిన్ చేద్దామని అంటుంది. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. మనస్విని వీరాకి ఇష్టమైన ఉల్లి దోశను తానే స్వయంగా తినిపిస్తూ ఉంటుంది. వీరాకి మళ్ళీ ఒకసారి మనస్విని తన తల్లిని గుర్తుకు తెస్తుంది. వీర్ కూడా చాలా ప్రేమగా మనస్వినికి తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి టిఫిన్ తింటూ ఉంటారు. వీర్ పద అమ్ము ఇంటికి వెళ్దామని అంటాడు. దాంతో ఏ ఇంటికి వీరా అని అడుగుతుంది అమ్ము. అదేంటి అమ్ము, నీకోసం ఆంటీ నిత్య అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా అని వీరా అడిగితే, అప్పుడు మనస్వినికి తనకు ఒక కుటుంబం ఉందన్న విషయం గుర్తుకు వస్తుంది. మనస్విని వీరుతో, నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నాకు ఏ విషయం గుర్తుకు రాదు వీరా, ఈ అమ్ముకి ఇంకా ఏం అవసరం లేదు తన వీరా తప్ప అని అంటుంది. వీర్ ఇంకా కొన్ని రోజులే అమ్ము, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. డాడీ 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు, మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తానన్నారు అని చాలా సంతోషంగా చెప్తాడు. మనసుని తన ఇంటికి వెళ్ళాలని లేకున్నా కూడా, సరే వీరా, నేను మళ్ళీ ఇంట్లో నీ భార్యగా అడుగు పెట్టాలనుకుంటున్నాను. ఆ గడియలు ఎంత తొందరగా వస్తాయోనని ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా అంకుల్తో కలిసి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు కదా వీరా, నన్ను శాశ్వతంగా నీ సొంతం చేసుకుంటావు కదా అని ఎమోషనల్గా అడుగుతుంది మనస్విని. నీకన్నా ఎక్కువ తొందరగా నాకు ఉంది అమ్ము. అసలు నాకు నిన్ను పంపించాలనే లేదు అమ్ము. కానీ ఆంటీ, అంకుల్, డాడీ కూడా మన సాంప్రదాయబద్ధకంగా ఒకటి కావాలని అనుకుంటున్నారు. వాళ్ళ కోసమే ఈ ఎడబాటు. అతి తొందరగా మనం పెళ్లి చేసుకుని బంధంతో శాశ్వతంగా ఒకటి అవుతాం అని మాట ఇస్తాడు వీర తన అమ్ముకి. మనస్విని సంతోషంగా, ఇక నేను వెళ్తాను వీరా, ఆఫీస్‌కి కూడా వెళ్ళాలి. నీకు కూడా ఆఫీస్ వర్క్ ఉంది కదా అని అంటుంది. వీరు జాగ్రత్తగా వెళ్ళు అమ్ము. నాకు తెలుసు నా అమ్ము ఇప్పుడు చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. తన సేఫ్టీని కూడా చూసుకుంటుంది అని అంటాడు. మనస్వినికి వెళ్ళబుద్ధి కావటం లేదు. వీరాని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వెళ్ళిపోతుంది. ఇలా 2 రోజులు వీర, అమ్ము ఆఫీసులో, అమ్ము ఇంట్లో కలుసుకుంటూనే ఉంటారు. రాజేంద్ర చక్రవర్తి లండన్ నుంచి చాలా సంతోషంగా తిరిగి ఇండియాకి వస్తాడు. వచ్చి రాగానే రాజేంద్ర ముందుగా మనస్వినిని కలవాలని మనస్విని ఇంటికి వెళ్తాడు. మనస్విని రాజేంద్ర చక్రవర్తిని చూసి చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ రాజేంద్ర దగ్గరికి వస్తుంది. రాజేంద్ర చక్రవర్తి తమ అమ్ముని దగ్గరికి తీసుకొని నుదుట మీద చాలా భావోద్వేగంగా ముద్దు పెట్టుకుంటాడు. మనస్సుని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కురుస్తూనే ఉంటాయి. రాజేంద్ర మనస్సుని కన్నీళ్లు తుడుస్తూ, ఈ కన్నీళ్లు చూడటానికి నేను రాలేదు అమ్ము. నీ కంట్లో, నీ ముఖంలో సంతోషం చూడటానికి వచ్చాను. అయినా నా ఇంటికి కాబోయే కోడలివి నువ్వు. నీ కంట్లో కన్నీరు ఎప్పటికి రాకూడదు తల్లి. అలా వచ్చిందంటే నేను బ్రతికి ఉండి ఏం లాభం చెప్పు అని అంటూ ఉంటాడు. మనస్విని ఇంకా ఎమోషనల్ అవుతూ రాజేంద్ర చక్రవర్తి గుండెలపైన తల వాల్చుకుంటుంది. మనస్విని, అంకుల్, మీ సంస్కారానికి నాకు మాటలు రావటం లేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కడుపులో కూతురిగా పుట్టాలని ఉంది అని అంటూ ఉంటుంది మనస్విని. రాజేంద్ర చక్రవర్తి మాత్రం, దీనికోసం మళ్ళీ జన్మ ఎందుకమ్మా? నువ్వు ఎప్పుడైతే నా వీరాని తన తల్లి పోయిన దుఃఖం నుండి బయటపడేసి తన ముఖం మీద చిరునవ్వుని తెప్పించావో అప్పుడే నేను నిన్ను కూతురిగా కాదు, కూతురిగా కంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేశాను. నా వీర్ కంటే నువ్వే ఎక్కువ నా తల్లి. మన మధ్య బంధం రక్త సంబంధం కన్నా ఎక్కువ. కాబట్టి ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు రావొద్దు. నీ కళ్ళల్లో కన్నీరు చూస్తే వీర్ తట్టుకోలేడు. నీకు నా బంధం వీర్ ద్వారా ఏర్పడింది. నాకు ఒక్క మాట ఇవ్వమ్మా చాలు. నా వీర్ ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూస్తానని, అంతే చాలు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి. మనస్సుని, నేను మీకు మాట ఇస్తున్నాను అంకుల్. వీర గౌరవాన్ని, మీ గౌరవాన్ని, మీ వంశ గౌరవాన్ని పెంచేలా ప్రవర్తిస్తాను.
వీరాని ఎప్పుడు కూడా బాధ పెట్టను అని అంటుంది మనస్విని. అప్పుడే మహాలక్ష్మి రాధాకృష్ణ గారిని వీల్ చైర్‌లో నుంచి తీసుకొని రాజేంద్ర చక్రవర్తి దగ్గరకు వస్తుంది. రాధాకృష్ణ గారు కూడా రాజేంద్ర చక్రవర్తి గారిని కృతజ్ఞత భావంతో చూస్తాడు. రాజేంద్ర చక్రవర్తి రాధాకృష్ణతో ఇప్పటి నుండి మనస్విని మీ కూతురు గాదు, మా ఇంటి కోడలు, నా బిడ్డ అని అంటాడు. రాధాకృష్ణ గారు తమ సంతోషాన్ని మొత్తం ఆనంద బాష్పాలుగా చూపిస్తాడు. నిత్య, దేవ్ అందరూ చాలా సంతోషంగా రాజేంద్ర చక్రవర్తి గారితో మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సేపటికి రాజేంద్ర చక్రవర్తి పురోహితుడిని అక్కడికి రప్పిస్తాడు. వీరు కూడా తన తండ్రి మనస్సుని ఇంటికి వచ్చాడని తెలుసుకొని అక్కడికి వస్తాడు. వీరు రావటంతో రాజేంద్ర చక్రవర్తి పంతులు గారు, నా కొడుకు, నా అమ్ము ఈ ఇద్దరి పేరు మీద పెళ్లి గడియలు ఎప్పుడు ఉన్నాయో చెప్పండి. ఆలస్యమైనా పర్వాలేదు కానీ మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి. నిజంగానే పెళ్లి ముహూర్తాలు ఇప్పట్లో లేవు కావచ్చు అని అనుకొని వీర, మనస్సుని ముఖాలు వాడిపోతాయి. పంతులు గారు, అదేంటి రాజేంద్ర చక్రవర్తి గారు, మీరు 2 రోజుల క్రితమే కదా వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టమని నాకు చెప్పారు. నేను కూడా మీకు వీళ్ళ జాతకాలు బాగా కలిశాయి. 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో వీళ్ళ పేర్ల మీదుగా అద్భుతమైన పెళ్లి గడియలు ఉన్నాయని చెప్పాను అని అంటాడు పంతులు గారు. రాజేంద్ర నవ్వుతూ వీర, మనస్సుని వైపుకి చూస్తాడు. వీర, మనస్సునిలు తమ పెళ్లికి ముహూర్తం వారం రోజులే ఉంది అని చాలా సంతోషపడుతూ రాజేంద్ర చక్రవర్తి గారి వైపుకి చూస్తారు. వీరైతే, డాడీ, మీరు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు కదా! ఆల్రెడీ మీరు ముహూర్తాలు చూసేశారు. కానీ నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అంటాడు. రాజేంద్ర చక్రవర్తి, మీ ఇద్దరి ముఖాల్లో ఈ సంతోషం డైరెక్ట్‌గా చూడటం కోసమే ఫోన్‌లో ఈ విషయం చెప్పలేదు అని అంటాడు. అందరూ చాలా సంతోషంగా, వారం రోజుల్లో పెళ్లి, 2 రోజుల్లో ఎంగేజ్‌మెంటు, చాలా పనులు ఉన్నాయి అని హడావుడి పడుతూ ఉంటారు. రాజేంద్ర చక్రవర్తి మాత్రం ఎవ్వరూ ఎలాంటి హడావుడి పడవలసిన అవసరం లేదు. నేను 2 రోజులుగా ఈ పెళ్లి ఎలా చేయాలి అనేది అన్నీ ముందుగానే నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ అందరూ అన్ని పనులు మొదలు పెట్టేశారు. ఎంగేజ్‌మెంటు, పెళ్లి మన చక్రవర్తి ఎస్టేట్‌లో జరుగుతుంది. మనమందరం రేపు మార్నింగ్ అక్కడికి వెళ్దాం అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి. అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. వీర అమ్ముని, అమ్ము వీరని చూసుకుంటూ ఉంటారు. రాజేంద్ర వాళ్ళని గమనిస్తూ, పద వీర, చూసింది చాలు ఇంకా. ఇప్పటి నుండి పెళ్ళయ్యే వరకు నువ్వే దగ్గరుండి పెళ్లి అరేంజ్‌మెంట్స్ చూసుకోవాలి కదా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నిత్య, మనస్విని సంతోషాన్ని చూస్తూ చాలా సంతోషంగా ఉంది మను. నా జీవితంలో నేను ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. నేను తల్లిని కాబోతున్నానని నాకు తెలిసినప్పుడు కూడా ఇంత సంతోషంగా అనిపించలేదు అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది నిత్య. మనస్సుని, నిత్యని గట్టిగా హత్తుకొని, నేను కూడా ఇంత సంతోషంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు నిత్య. ఇంకొన్ని రోజుల్లో నా వీర శాశ్వతంగా నా వాడు అవుతున్నాడు అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మనస్విని. మహాలక్ష్మి, రాధాకృష్ణ గారు తమ ఇద్దరు బిడ్డల సంతోషాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. దేవ్ వీరుతో ఫోన్ మాట్లాడుతూ, వీర్ గారు, కంగ్రాచ్యులేషన్స్, మీరు అనుకున్నది సాధించారు. మీ అమ్ముని మీ దాన్ని చేసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు అని అంటూ ఉంటాడు వీర్. నా అమ్ముని నా సొంతం చేసుకునే ప్రాసెస్‌లో నువ్వు, నిత్య నాకు చాలా హెల్ప్ చేశారు దేవ్. నేను లండన్ నుండి ఇండియాకి రాగానే నీ గురించి తెలుసుకొని నిన్ను నా దగ్గరకు రప్పించుకున్నాను. నేను వచ్చినప్పటి నుండి నిన్ను నాతో పాటే ఉండమన్నాను. నువ్వు నీ ప్రొఫెషన్‌ని వదిలి నాతో పాటే ఉండిపోయావు. అసలు నువ్వు ఎవరు? నీ ప్రొఫెషన్ ఏంటి? ఏం చేసేవాడివి? ఆ విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక అమ్ము విషయం తప్ప అని అంటాడు వీర్. అప్పుడు దేవ్, మీరు ఇండియాకి వచ్చిన టైంలో నేను ఖాళీగానే ఉన్నాను వీర్ గారు. అంతకుముందు నేను ఇక్రైసాట్‌లో క్రాప్స్ డిపార్ట్మెంట్‌లో వన్ ఆఫ్ ది సైంటిస్ట్‌ని. నాకు చిన్నప్పటి నుండి ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ ఇక్రైసాట్ దాకా నన్ను తీసుకెళ్ళింది. నేను కూడా ఒక అనాథని. ఇంటర్ కాలేజ్ డేస్‌లో నిత్య, నేను మంచి ఫ్రెండ్స్. తర్వాత మా ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించింది. ఇద్దరి అభిప్రాయాలు కలిసిపోయాయి. నిత్యను మిస్ అవ్వకూడదని వెంటనే మా చదువులు పూర్తి కాగానే పెళ్లి చేసుకున్నాను. నాకు లైఫ్‌లో రెండే 2 ఇష్టం. ఒకటి నిత్య, రెండవది నా ప్రొఫెషన్. నా ప్రొఫెషన్ దృష్ట్యా 2 సంవత్సరాలు పిల్లలకి గ్యాప్ తీసుకున్నాను. నిత్య ప్రెగ్నెన్స్ అవ్వగానే నా బిడ్డకి నేను అన్ని వేళలా దగ్గరగా ఉండాలి అని అనుకున్నాను. మేమిద్దరం చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. అందుకే మా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే మా పూర్తి ప్రేమను పొందాలి అని నేను నా ప్రొఫెషన్‌ని నిత్య కోసం, నా బిడ్డ కోసం పక్కన పెట్టాను.
ఈ 8 నెలలుగా నేను నిత్యకి అడుగడుగునా తోడుగా ఉన్నాను. అయినా కూడా నా రీసెర్చ్‌ను ఆపలేదు. కాకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ నా భార్య, బిడ్డలకి ఇస్తున్నాను. ఇంకొక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నా ప్రొఫెషన్‌లోకి వెళ్తాను. అప్పుడు కూడా భార్య, బిడ్డలకు సమయం కేటాయించిన తర్వాతనే నా ప్రొఫెషన్‌కి వాల్యూ ఇస్తాను. ఎందుకంటే నా అనేవాళ్ళు ఎవరూ లేని నా జీవితంలోకి నిత్య ద్వారా నా బిడ్డ నాకు ఒక ఫ్యామిలీ ఏర్పడింది. నా జీవితం చాలా సంతోషంగా మారిపోయింది అని చాలా ఎమోషనల్‌గా చెప్తాడు దేవ్. దేవు మాటలు విన్న తర్వాత దేవుతో మాట్లాడుతూ ఇన్ని రోజులు నీ మీద చాలా గౌరవం, అభిమానం ఉండేది దేవ్. ఈరోజు నీ మాటలు విన్న తర్వాత నీ అభిమానం, గౌరవం ఇంకా రెట్టింపయ్యాయి. నిజంగా ఇంతలా తన ఫ్యామిలీని ప్రేమించే వ్యక్తి నాకు పరిచయం అవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని అంటాడు వీర్. దేవ్, నేను కూడా మిమ్మల్ని కలవటం, మీతో ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేను వీర్ గారు. అసలు ప్రేమంటే ప్రేమని పొందటం కాదు. మనం ఆనందంగా ఉండటం కాదు. మనల్ని ప్రేమించిన వాళ్ళని, మనం ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచటం, వాళ్ళ బాధను తగ్గించటం, వాళ్ళని అమితంగా నిస్వార్థంగా ప్రేమించటం అని తెలుసుకున్నాను మీ ద్వారానే. మీ మీద నాకు ఉన్న గౌరవం మాటల్లో చెప్పలేను వీరుగారు అని అంటూ ఉంటాడు దేవ్. అందరూ ఆ రాత్రి మనసులో ఎలాంటి బాధలు లేకుండా భోజనాలు ముగించి ఎవరు గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. మనస్వినికి వీరని, వీరకి మనస్విని చూడాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది. సంతోషంతో వాళ్ళ కంటికి నిద్ర రావటం లేదు. మనస్వినికైతే అంకుల్ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను వీర కోసం వెళ్తే బాగుండదేమో. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిచ్చారు. వీరని కలుసుకోవటం మర్యాదగా ఉండదు కావచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని. మనస్వినికి తన రూమ్‌లో సంతోషం పట్టలేక వీర ఫోటోని పట్టుకొని వీరతో పాటు డాన్స్ చేస్తున్నానని ఊహించుకుంటూ చాలా రొమాంటిక్‌గా డాన్స్ చేస్తూ ఉంటుంది. వీరకి కూడా మనస్విని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ రేపు ఎలాగో అందరం ఎస్టేట్‌కి వెళ్ళేదే కదా! ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు వీర్ అని డ్యాడీ అడిగితే సమాధానం ఏం చెప్పాలి? ఒకవేళ డ్యాడీ పెళ్లి వరకు మీరిద్దరూ దూరంగానే ఉండాలి అని ఆర్డర్ వేస్తే అప్పుడు ఈ మాత్రం కలిసే అవకాశం కూడా ఉండదు. ఇంకా వారం రోజులే కదా ఈ పాటలు అని అనుకుంటూ సీసీటీవీ ఫుటేజ్‌ను ఆన్ చేస్తాడు విరాన్స్ చక్రవర్తి. మనస్సుని చిన్నప్పటి అమ్ములాగా, లేడి పిల్లలా చాలా హ్యాపీగా నెమలి నాట్యం చేస్తూ ఉంటే వీరు మనస్విని నుండి చూపు తిప్పుకోలేకపోతాడు. వీరు పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరుతుంది. తన అమ్ము సంతోషాన్ని చూస్తూ ఉంటే వీరాకి అంతకన్నా 1000 రెట్లు సంతోషం కలుగుతూ ఉంటుంది. మనస్సుని సంతోషాన్ని చూస్తూ ఈ సంతోషం నీ ముఖంలో చూడాలని నేను ఇన్ని రోజులు ఇంత తాపత్రయం పడ్డానమ్ము అని అనుకుంటూ ఉంటాడు వీర్. తర్వాత మన వీర్‌కి మళ్ళీ ఒక విషయం గుర్తుకు వచ్చి, అవును, నేను అమ్ముకి సీసీటీవీ విషయం చెప్పలేదు కదా! చెప్పేయాలి. డ్యాడీ అడిగితే అదే ఆన్సర్ చెప్దాం అని అనుకోని వీరు తన తండ్రికి తెలియకుండా మనస్సుని ఇంటికి చేరుకుంటాడు. దొంగచాటుగా మనస్వినిని బాల్కనీలో నుండి రూమ్‌లోకి వెళ్తాడు వీర్. మనస్వినికి బాల్కనీలో ఏదో సౌండ్ వినిపించి డాన్స్ చేయటం ఆపి బాల్కనీ వైపు చూస్తుంది. వీర్ బాల్కనీలో నుండి రావటంతో ముందుగా ఎవరో అనుకొని భయపడి వెనుకకు 2 అడుగులు వేస్తుంది. కానీ వచ్చింది వీరా అని చూసి పరిగెత్తుకుంటూ వీర్‌ని చూడక ఎన్నో రోజులైనట్లుగా వీర్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది మనస్విని. వీరు కూడా మనస్వినిని గట్టిగా హగ్ చేసుకొని నన్ను చాలా మిస్ అయినట్టున్నావు అమ్ము. నేను నీకంటే ఎక్కువ నిన్ను మిస్ అయ్యాను అని అంటాడు వీరన్